తెలంగాణ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. గ్రూప్స్ 1తో పాటు అన్ని రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని, నిరుద్యోగుల కోరికలు నెరవేరేదాకా ఊరుకునేది లేదని అసెంబ్లీని స్తంభింపజేస్తామని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ఆవరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ ఆరోగ్యానికి ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు హరీష్ రావు. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతా ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత ఆ నిరుద్యోగుల గుండెల మీద దన్నుతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప లెక్క నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్టీ యొక్క పరిస్థితి తయారైంది. ఆనాడు నిరుద్యోగుల కోసం మరి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ, అదేవిధంగా రియాజ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, మురళీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారు. బస్సు యాత్రలు చేపించారు. రాహుల్ గాంధీ గారిని కూడా అశోక్ నగర్కి తెచ్చి మాటలు ఇప్పించారు, ప్రామిస్ చేపించారు నిరుద్యోగులకు. మరి ఏమైపోయింది? ఇలా మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు.